హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ కుర్కురే అండి. మొక్కజొన్న పిండితో కుర్కురే చేసుకుందాము. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పిల్లలకి చాలా బాగుంటాయండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు వరకు అటుకులు వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. అందులోనే ఒక అరకప్పు వరకు మొక్కజొన్న పిండిని వేసుకోవాలి. రెండు కలిపి మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు ఇలా పిండినంతా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్సీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు చల్లారిన వరకు ఉంచుకోవాలి. ఇలా చల్లారినాక వేరే ప్లేట్లోని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోని ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా చపాతీ పిండిలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్గా తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫింగర్స్ పైన ఇలా రుద్దితే కుర్కురే షేప్ వస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్స్ పైన ఇలా పామితే కుర్కురే షేప్ వస్తుందండి. ఆ విధంగా అన్నీ రుద్ది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రుద్ది పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుర్కురే అన్నీ వేసుకోవాలండి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వేయగానే గరిటె పెట్టేయకూడదు, విరిగిపోతాయి. ఒక 5 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చాక 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలండి. ఇవి 6 నుంచి 7 నిమిషాల్లో ఎగిపోతాయండి. ఇదండి, ఇంకా ఎగిపోయేవి ఇంకా సైడ్ తీసుకోవచ్చు. టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకోవడమేనండి ఇవి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీని మసాలా కోసం ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా, 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ అండి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పెట్టుకొని ఒక బౌల్లో కుర్కురే అంతా వేసుకొని ఈ కారం మసాలా వేసుకొని ఒక మూత పెట్టుకొని ఇలా గుల్లించుకోవాలండి. అప్పుడు ఈ మసాలా అంతా కుర్కురే అంతా పడుతుంది. అయిపోయిందండి ఇంకా ప్రాసెస్. ఇప్పుడు సర్వ్ చేసుకుని తినేయడమే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.